అందరికీ నమస్కారం. నవంబర్ 9 కోటి సోమవారం. ఈ చెట్టును తాకండి చాలు. కోటి సోమవారాలు ఉపవాసం, దీపారాధన, దానం చేసిన మహాఫలితం, కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. రేపు 9 కోటి సోమవారం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారం అంటారు. నిజానికి దీనిని కోటి సమవారం అని శాస్త్రాలు వర్ణించాయి. కానీ వాడుక భాషలో దీనిని కోటి సోమవారం అని పిలవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. అయితే కోటి సోమవారాలకు సమానమైన ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు కోటి సోమవారాలు ఉపవాసం, దీపారాధన, దానం చేసిన మహాపుణ్యం కలుగుతుంది. ఈరోజు ఈ చెట్టును తాకితే వద్దన్న ధనం వస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కోటి సోమవారం రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజును కోటి సోమవారం లేదా కోటి సమవారం అని అంటూ ఉంటారు. కోటి సోమవారం అనేది సోమవారమే రావాలని లేదు. శ్రవణ నక్షత్రం ఏ రోజు వచ్చినా ఆ రోజును కోటి సోమవారం అని అంటారు. ఈరోజు మనం ఏ పని చేసినా దానికి కోటి రెట్ల ఫలితం వస్తుంది. అంటే ఈరోజు ఎవరికైనా దానం చేస్తే కోటి సార్లు దానం చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు ఒక్క దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలను వెలిగించినంత ఫలితం వస్తుంది. మనం చేసే జపం, తపం, పూజ, అర్చన, దానము, ఉపవాసము, జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి రెట్ల ఫలితాలని ఇస్తుంది. అంతటి విశిష్టత కలిగినది ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం. ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం దీపారాధన చేసిన, దానం చేసిన, పూజ చేసిన శివకేశవులు ఇద్దరికీ అందే కోటి రెట్ల ఫలితాలను ఇస్తారు. అందుకే దీనికి కోటి సోమవారం అని పేరు. ఈరోజు విశేషంగా ఉసిరికాయ దీపాలను పెడతారు. అలా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. కోటి సోమవారం రోజు తెల్లవారుజామున ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి. ఈ ఉసిరి దీపాలను ఉసిరి చెట్టు దగ్గర కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపాలను వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా సరే పెట్టాలి, లేదా పిండి దీపాలను అయినా సరే పెట్టవచ్చు. ఖచ్చితంగా ఇలా ఏదో ఒక దీపాన్ని పెట్టాలి. అలా పెట్టడం వలన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకించి ఉసిరి దీపాలు పెట్టాలనుకునేవారు ఈ కోటి సోమవారం రోజు పెట్టుకుంటే శివకేశవులు ఇద్దరికీ ఆ దీపం చేరుతుంది. ఈ కోటి సోమవారం రోజు మీ శక్తి కొలది 2 లేదా 9 లేదా 27 దీపాలు లేదా 108 దీపాలు ఇలా ఈరోజు ఎన్ని ఉసిరి దీపాలనైనా పెట్టుకోవచ్చు. అసలు ఏమీ చేయలేని వారు ఈరోజు శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించినా చాలు మీకు కోటి సోమవారాలు దీపం వెలిగించినంత మహాపుణ్యం లభిస్తుంది. భక్తులకు పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో స్నాన, దాన, పూజను, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయని ప్రతీతి. ఇకపోతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ రోజుకు కోటి కార్తీక సోమవారాల శక్తి ఉంటుంది. ఆ రోజు చేసే స్నానం, దానం, ఉపవాసం ఏదైనా సరే కోటి రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున శివాలయ సందర్శనము, అభిషేకము, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈరోజు దీపారాధన, ఆకాశ దీప దర్శనము, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం. కోటి సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాలమందు భక్తులు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్ళి మరోసారి ఈశ్వరుని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే నియమనిష్టలతో దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో భక్తి ప్రవర్తనలతో శివునికి దగ్గరగా ఉపవాసం చేయాలి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి. ఆహార పానీయాలు తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి కోటి సోమవారం రోజు ఒక చెట్టును తాకితే చాలు శివుడి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల దోషాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. హిందువులు ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే క్షేత్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి కూడా ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. కొన్ని చెట్లను మందుగా తింటే రోగాలు పోతాయి. కొన్ని చెట్లను తాకితే చాలు ఒంట్లోని రోగాలు, దోషాలు పోతాయి. ఈ కోటి సోమవారం ఉసిరి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు ఉసిరి చెట్టును తాకితే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ కోటి సోమవారం రోజు మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఉసిరి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చెట్టు కింద ఒక ఉసిరి దీపాన్ని కూడా వెలిగించండి. ఆ తర్వాత 11 సార్లు ఉసిరి చెట్టును టచ్ చేసి ఒక పావు గంట సేపు అక్కడే ఉసిరి చెట్టు క్రింద కూర్చోండి. ఇదంతా కూడా చేయలేని వారు కనీసం ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసి కాసేపు ఆ ఉసిరి చెట్టు క్రింద కూర్చుంటే చాలు శివుని అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అమృతతుల్యంగా మారుతుంది. ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలిని పీలిస్తే రోగాలు దరిచేరవు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మీ ఒంట్లోని దరిద్రాలు, దోషాలు పోతాయి. అంతేకాదు మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఉసిరిని శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని మనందరికీ తెలిసిన విషయమే. వనభోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు, లేదా ఉసిరి చెట్టు కింద చేస్తూ ఉంటారు. ఉసిరిని శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఉసిరికాయల మీద వత్తులు పెట్టి ఉసిరి దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ధాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు కింద సమారాధన చేసి బంధుమిత్రహితులతో ఎవరు వనభోజనం చేస్తారో, ఆ సమయంలో ఎవరు పురాణం వింటారో వారు నీచ జన్మలు పొందక శ్రీ మహావిష్ణువు దీవెనలను సంపూర్ణంగా పొందుతారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రముల యందు విష్ణు పూజ చేసిన ఫలితం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలి అనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులు ఇద్దరూ ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని కార్తీక పురాణం చెప్తుంది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరుడికి అనగా శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలను ఉసిరి చెట్టు నీడలో చేయడం శ్రేష్టం.
శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బాలరాముడితోనూ మరియు తోటి గోపబాలులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు క్రింద ఉసిరి దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలను చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి. కాబట్టి ఇంతటి మహత్యం కలిగిన ఉసిరి చెట్టును ఈ కోటి సోమవారం రోజు మీరు కూడా తాకి శుభ ఫలితాలను పొంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.